ఆడవాళ్ళు కూర్చుంటే మాట్లాడుకునే మాటలు ఏంటో తెలుసా? ఆ ఇంట్లో ఆ సిస్టర్ ఇది కొనుక్కుంది, ఈ ఇంట్లో ఈ భర్త ఈ సిస్టర్కి ఇది చేశాడు అని ఇవే మనము మాట్లాడుకుంటూ ఉంటాం. వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం. వ్యర్థంగా సమయాన్ని పోనించకూడదండి. ఎఫెసీయుల గ్రంథంలో దేవుడు చెప్తాడు కదా, 5వ అధ్యాయం 15వ వచనం, దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోవాలి, జ్ఞానుల వలె నడుచుకోవాలి, అజ్ఞానుల వలె మనం ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నయోమి వలె అజ్ఞానముగా నువ్వు జీవిస్తున్నావా? నీ కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నావా? చిన్న శ్రమ వచ్చిందని మొదటి నుంచి నువ్వు పునాది వేయబడిన నీ సంఘాన్ని వదులుకొని, మొదటి నుంచి కట్టబడిన నీ సంఘాన్ని వదులుకొని, నీ పట్ల ప్రేమ కలిగి నీ గురించి ఆలోచించే సంఘాన్ని వదులుకొని, నీ ఊరును వదులుకొని వేరే దేశానికి వలస వెళ్ళిపోతున్నావా? నయోమి వలె మధురమైన అనుభవంలోంచి, దీవెనకరమైన అనుభవంలోంచి శాపకరమైన పట్టణానికి నువ్వు వెళ్ళడానికి ఆశపడుతున్నావా? జాగ్రత్త. ఈ వాక్యం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.